దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను యేసుక్రీస్తు ద్వారా రక్షణలోనికి నడిపించునుగాక. ఆమేన్. లేఖనాన్ని చదువుకుందాము. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేనేమి చెల్లించగలను అంటున్నాడు కీర్తనకారుడు. ప్రియులారా, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు మన జీవితకాలంలో ఇన్నన్నీ కాదు. ఆయనకి ఏమిచ్చినా సరే మనం రుణము తీర్చుకోలేము. అందుకే నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన చేసిన మేళ్లను ఉపకారాలను మర్చిపోకూడదని కీర్తనకారుడు తన మనసుతో చెబుతున్నాడు. ప్రియులారా, ఆయన చేసిన మేళ్లకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. వేలాది నదులంత విస్తార తైలము జ్యేష్ఠ కుమారునిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ ఇరిగి నలిగిన మనస్సు కలిగి అదేవిధంగా రక్షణ మారు మనసు అనుభవాల్లోకి వెళ్ళి క్రీస్తు పోలి క్రీస్తును ధరించి క్రీస్తు వలె బ్రతకడం వల్ల మనం ఆయన చేసిన ఉపకారాన్ని పరలోకంలో పొందుకోగలం. అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించును గాక.